This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. SIR పట్ల అప్రమత్తంగా ఉండాలి. BLAలకు విప్ ఆది శ్రీనివాస్ దిశానిర్దేశం. కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించండి. గోదావరి ఖనిలో మేయర్, డిప్యూటీ మేయర్ పర్యటన. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలి. విద్యార్థులకు పలు సూచనలు చేసిన పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠానా గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై BLAలకు పలు సూచనలు చేశారు. BLAలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అన్ని విధాలా సహకరించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠానా గ్రామంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు SIR పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ హాజరై BLAలకు పలు సూచనలు చేశారు. 2002లో చేపట్టిన ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం తరహాలోనే ప్రస్తుత ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి ఓటరు తమ ఓటు పేరు BLOల వద్ద ఉన్న ఓటర్ జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు సామాజిక బాధ్యతగా గ్రామాల్లో ప్రజలకి అవగాహన కల్పించాలని కోరారు. ఓటర్ జాబితాలో ఏదైనా కారణంతో పేరు లేకపోతే సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు సమర్పించేలా ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. గల్ఫ్ దేశాలకి వెళ్లిన వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారి వివరాలని కుటుంబ సభ్యులు BLAలకు అందించాలని చెప్పారు. అవసరమైతే కుటుంబ సభ్యులు అఫిడవిట్ రూపంలో సంబంధిత అధికారులకి వివరాలు సమర్పించాలని తెలిపారు. బీజేపీ ప్రశ్నించే గొంతులని అణచివేసేందుకు ప్రతిపక్షాలని చెందిన ఓటర్లని తొలగించే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఒక సామాజిక బాధ్యతగా మనమంతా కూడా ఈ ఓటర్ లిస్టు సవరణలో పాల్గొనాలి. ఎవరి పేర్లైతే తొలగింపబడ్డాయో టెక్నికల్ అంశములు, ఇంతకుముందు ఎడపెల్లి అని చెప్పి ఇంటి పేరు ఉంటే ఈ పెట్టిరు కొందరు, వై పెట్టిరు కొందరు, ఏ పెట్టిరు. ఆధార్ కార్డులో ఏది ఉండాలనో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉంటేనే ఆ ఓటర్ లిస్టులో వారి పేరు ఉంటుందనేది క్షేత్రస్థాయిలో ఒక గ్రామంలో మిత్రుడు చెప్తున్నటువంటి సందర్భాన్ని గమనించి ఆయా గ్రామాల్లో అనామాలీస్ లిస్టు పక్కగా పెట్టినటువంటి వాటిని వారి పేర్లను మళ్ళీ యథావిధిగా చేర్చడానికి కోసం దరఖాస్తు ఫారం నింపి BLAలకు, గ్రామాల్లో BLOలకు ఇవ్వాలి. BLAల ద్వారా మన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సామాజిక బాధ్యత తీసుకునే క్రమంలో MROలకు, కలెక్టర్కి ఇచ్చి వారి పేరు యథావిధిగా చేర్చే ప్రయత్నం చేయాలి. మన ప్రాంతంలో ఎక్కువగా ఉపాధి నిమిత్తం ఇతర దేశాలకు, గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, చదువు నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళిన వారి పేర్లు కూడా చేర్చడానికి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా ఒకరు అఫిడవిట్ ఇచ్చి వారి పేర్లను కూడా నమోదు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రక్రియను RDO మధుసూదన్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పారదర్శకంగా ఓటరు జాబితా పొందేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. నేటి నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరిస్తారని తెలిపారు. జూలై 24న పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాల పరిష్కారం అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. బీఎల్ఓలు ఇంటింటి సర్వే సందర్భంగా ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని, ఫారం అందని వారు లేదా పొరపాటున జాబితాలో చేరని అర్హులైన ఓటర్లనే గుర్తించి నమోదు చేయించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు. మనము స్థర ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఈ కాన్స్టిట్యుయెన్సీలో 254 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 2,39,000 మంది ఓటర్లు ఉన్నారు. వారికి సంబంధించి మేము 254 మంది బిఎల్ఓలు, ప్రతి 10 మంది బిఎల్ఓలకి ఒక సూపర్వైజర్ను మేము ఇవ్వడం జరిగింది. వారంతా ఈ రోజు నుంచి వచ్చే నెల 24 తారీఖు వరకు, జూలై 24 తారీఖు వరకు మనము బిఎల్ఓలు వారు ఇంటింటికి వెళ్ళి ఫామ్స్ ఇచ్చి ఆ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫామ్లో ముఖ్యంగా మనము కోరే డాటా ఒక 2 డాటాలే ఉన్నాయి. ఎవరైతే సొంతగా ప్రస్తుతం ఉన్న ఓటరు 2002లో అతనికి ఓటు హక్కు ఉంటే ఎక్కడ ఉన్నారు అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అతనికి 40 ఏళ్ల లోపు అయితే 2002లో ఓటు హక్కు ఉండదు. కాబట్టి అతను వాళ్ళ ఫాదర్ కానీ, మదర్ కానీ, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ, గ్రాండ్ మదర్ కానీ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ అన్నింటినీ మేము హౌస్ టు హౌస్ వెళ్ళి 30 డేస్లో కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కలెక్ట్ చేసిన డాటాని 31 జూలై రోజు మేము డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తాము. ఆ డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 30 డేస్ మళ్ళీ ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి ఫైనల్ డిస్పోజల్ మనము 1 అక్టోబర్ రోజు దీన్ని. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సర్ కార్యక్రమం ప్రారంభమైంది. జూన్ 25 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం జూలై 24 వరకు కొనసాగనుంది. మిర్జంపేటలో కొనసాగుతున్న కార్యక్రమాన్ని తహసీల్దార్ రాముడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పూర్తి పారదర్శకంగా ఓటర్ జాబితాను రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, ఎవరి ఓటును అనవసరంగా తొలగించబోమని స్పష్టం చేశారు. ప్రజలు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాల జిరాక్స్ కాపీలని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమస్త ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి. భారత ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమై వచ్చే నెల 24వ తారీఖు వరకు జరగబడుతుంది. కాబట్టి మన పెద్దపల్లి జిల్లాలో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి గారు మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు ఆర్డీఓ పెద్దపల్లి గారి ఆదేశాల అనుక్రమం శ్రీరాంపూర్ మండలంలో బిఎల్ఓలు మీ సంబంధిత ఇళ్లకు వచ్చి మీ దగ్గర ఉన్న వివరాలను తీసుకొని ఎన్యూమరేటర్ ఫామ్స్ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి వివరాలను మీ దగ్గరికి వచ్చినటువంటి బిఎల్ఓలతో సమర్పించి మీ ఓటును సరిచూసుకోగలరు. రామగుండాన్ని స్వచ్ఛ కార్పొరేషన్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు మేయర్ మహంకాళి స్వామి. చెత్త సేకరణ కోసం ప్రతి ఇంటికి 50 రూపాయల చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపారు. చెత్తని మున్సిపల్ వాహనంలో మాత్రమే వేయాలని, నిర్లక్ష్యం వహిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్లో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ నాగరాజుతో కలిసి డివిజన్లోని ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన చెత్త, చెట్లని తొలగించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడే పడేయొద్దని సూచించారు. తడి పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి ఇంటింటికి కూడా అక్క చెల్లెళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు రెయిన్ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు మొదలైనవి. ప్రతి వాళ్ళు కూడా చెత్త సేకరణ చేసేందుకు మున్సిపల్ వాళ్ళు వస్తారు కనుక మున్సిపల్ వాళ్ళకే మీరు చెత్త ఇంటింటి నుంచి చెత్త తీసుకొచ్చి ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వకుండా కాలువలలో వేస్తే గిట్ట మీరు చెత్త ఇచ్చినా ఇవ్వకున్నా ఖచ్చితంగా మంత్లీ 50 రూపీస్ ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ చేయబడుతుంది. ఒకవేళ డ్రైన్లలో ఎవరన్నా చెత్త వేస్తే దానికి 500 నుంచి 1000 రూపాయలు, 2000 రూపాయలు ఎంత అయినా ఫైన్ కూడా వేసి
అది చేస్తాం. మున్సిపల్ నుంచి ఖచ్చితంగా ఫైన్లు వేయబడతాయి. ఎందుకంటే ఈరోజు గత 20 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఈరోజు వచ్చి రోడ్ల మీద ఉండి డ్రైనేజీలన్నీ పూడిగా తీసి ఈరోజు ప్రజలకు వర్షాకాలం వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దనే ఆలోచనతోటి ఈరోజు ప్రతి గల్లీ ఇల్లు వాడ తిరుగుతూ డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయిస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉంటే కూడా మీరు మళ్ళీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. ముందుగా వార్డుకు చేరుకున్న చైర్మన్ కు స్థానిక కౌన్సిలర్ పాగాల శ్రీకాంత్ వార్డు ప్రజలతో కలిసి సాల్వాతో సన్మానించారు. అనంతరం కౌన్సిలర్ స్థానిక బదిపల్లి వాడలో వర్షపు నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మాట్లాడుతూ 13వ వార్డులో కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని చైర్మన్ తనిఖీ చేశారు. పిల్లల అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకి అందిస్తున్న పౌష్టికాహారాన్ని సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ఆయన వెంట వార్డు ఆఫీసర్లు గొడిసెల శ్రీనివాస్ కుమార్, బిఎల్ కలెక్టర్ అజయ్, ఆర్పీ భాగ్యలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పూసాల గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముదిరాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంఘం అధ్యక్షులు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగని ప్రతి ఏడాది భక్తి శ్రద్ధలతో నిర్వహించడం సంతోషకరమన్నారు. అమ్మవారి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ సిద్ధ తిరుపతి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గుర్రాల మల్లేశం, ఉపాధ్యక్షులు చొప్పరి శ్రీనివాస్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ ప్రెసిడెంట్ ఉస్తేం రవి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట చెరువు నింపేందుకు ప్రభుత్వ విప్ విజయరమణారావు 1,10,00,000 నిధులు మంజూరు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ గ్రామస్తులతో కలిసి విప్ విజయరమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ హాజరై మాట్లాడారు. రైతుల దశాబ్దాల కల అయిన హుసేన్ మియా వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 1,10,00,000 నిధులు మంజూరు చేసిన విప్ విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. మంగపేట చెరువు నిండితే వందలాది ఎకరాలు పచ్చదనంతో నిండిపోతాయని చెప్పారు. హుసేన్ మియా వాగు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 1,10,00,000తోటి గౌరవ ఎమ్మెల్యే గారు మంజూరు ఇప్పించడం జరిగింది. వారికి మంగపేట గ్రామ ప్రజల తరపున, రైతాంగం తరపున, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంగపేట గ్రామంలో చిన్నకారు రైతులు ఉన్నటువంటి గ్రామము, పూర్తిగా వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మంగపేట చెరువు నిండితేనే ఈ యొక్క పంటలు పండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కెనాల్ నీళ్లకు SRSP 22R కెనాల్ నీళ్ళకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి తరుణంలో నీళ్లు రానటువంటి పరిస్థితి, ఆ తర్వాత కెనాల్ లేనటువంటి పరిస్థితి.
వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత పాలకుల నిర్లక్ష్య వైఖరికి భిన్నంగా రైతు ఎమ్మెల్యే గారు ఒక ఆలోచన విధానంతో రైతు బిడ్డ రైతు బాంధవుడు స్వయంగా రైతే కాబట్టి ఆయన ఒక ఆలోచన చేసి ఎట్లయితే రైతులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క వర్షాకాలం కానీ ఆ తర్వాత చెర్లు కుంటలు ఎండిపోయినప్పుడు ఈ వర్షాలు పడుతున్నటువంటి తరుణంలో బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold, medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థులు యువతకి పలు సూచనలు చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. సమాజం నుంచి మంచి విలువలు మాత్రమే నేర్చుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. డ్రగ్స్ వ్యక్తిగత ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబ వ్యవస్థను, సామాజిక విలువలతో పాటు దేశ భవిష్యత్తును సైతం దెబ్బతీస్తాయన్నారు. కొందరు యువకులు స్నేహితుల ఒత్తిడి కారణంగా డ్రగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారని, అలాంటి నిర్ణయాలు జీవితాన్ని చీకటిలోకి నెట్టివేస్తాయని హెచ్చరించారు. జిల్లా పోలీసు శాఖ మాదక ద్రవ్యాల నిర్మూలనపైన ప్రత్యేక దృష్టిని సారించిందని, డ్రగ్స్ విక్రయాలు, రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి డ్రగ్స్ కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి అనే నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. డ్రగ్స్ నివారణలో యువత పాత్రపై ఎస్పీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, కరుణాకర్, ఎస్ఐలు, విద్యార్థులు పాల్గొన్నారు. బ్రెయిన్ కెపాసిటీ హ్యాంపర్, ఇంకా మన రిలేషన్ కూడా చాలా హ్యాంపర్ అయింది. ఫ్రెండ్ కూడా దూరం అవుతారు, మన ఫ్యామిలీ మనకి చాలా ఫ్యామిలీకి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. మీ కెరియర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఏజ్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీ కెరియర్. ఈ కెరియర్ చాలా ఇంపాక్ట్ అయింది. దాంతో ఎక్కువ ఇంపార్టెంట్ అంటే లీగల్ కాన్సిక్వెన్సెస్. ఎప్పుడైనా ఎక్కువ అలవాటు పడి ఇట్లా అడిక్ట్ అయ్యి ఈ కొంతమంది పెడ్లింగ్, సెల్లింగ్ వేలో కూడా వెళ్తారు. అప్పుడు వాళ్ళు లీగల్ కాన్సిక్వెన్స్ కూడా వల్ల కూడా సఫర్ అవుతారు. చాలా మంది అట్లాంటి కేసు కూడా అయింది. సో మీకు మీ అందరు మీకు ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? ప్రొటెక్ట్ చేయాలంటే ఒకటే, హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఫ్రెండ్స్ దీని మీద అలవాటు పడి ఉంటే వాళ్ళకి పేరెంట్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పాఠశాల ప్రాంగణంలోనే విద్యార్థులతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలను కళ్లకు కడుతూ వినూత్న రీతిలో ప్రదర్శించిన సామాజిక నాటికలు అక్కడికి వచ్చిన వారిని ఎంతగానో ఆలోచింపచేశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు, యువత దేశానికి అత్యంత
అత్యంత కీలకమైన సంపద అని, దేశ ప్రగతి వారి చేతుల్లోనే ఉందని చెప్పారు. బంగారు భవిష్యత్తు ఉన్న యువత కేవలం క్షణికానందం కోసం తమ జీవితాలను అంధకారం చేసుకోవద్దని సూచించారు. ఎక్కడైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల విక్రయాలు, రవాణా జరుగుతున్నట్టు అనుమానం వస్తే వెంటనే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్ లైన్ నెంబర్ 8712671111కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటరాజం, హనుమాజీపేట గ్రామ సర్పంచ్ జంకే మధు, ఉప సర్పంచ్ ఆవునూరి శంకరవ్వ, శంకరయ్య, రూరల్ ఎంఈఓ కిషన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీకాంతరావు, సిబ్బంది పాల్గొన్నారు. 100కు మనం ఫోన్ చేసినట్లయితే మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో, మా దగ్గర ఫలానా షాప్లో ఈ అమ్ముతున్నారు, ఫలానా వ్యక్తి ఈ విద్యార్థి ఈ విధంగా ఈ డ్రగ్స్ యూజ్ చేస్తున్నాడు అని ఒక డౌట్ వస్తే కూడా మేము పేరు కూడా అడగడం ఉండదు, ఆ కేసులో రాసుకోవడం ఉండదు, మేము ఎవరికి చెప్పడానికి కూడా అవకాశం లేదు. సీక్రెట్గానే పెట్టి ఆ 100కు మీరు చేసిన ఇన్ఫర్మేషన్ చెప్పినట్లయితే వాళ్ళను పట్టుకొని జైలుకు పంపించడం జరుగుతుంది. సపోజ్ ఒక విద్యార్థి ఒకవేళ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయిండు, తెలుసో తెలియకో ఫ్రెండ్స్తో పాటు ఏదో కిక్ ఇస్తుంది, తాత్కాలికమైనటువంటి కిక్ ఇస్తుంది అనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ తోటి అలవాటు చేసుకున్నట్లయితే కూడా అలాంటి వాళ్ళని గుర్తించి జైలుకు పంపించడమే కాకుండా వాళ్ళకి రిహాబిలిటేషన్ అంటే వాళ్లకు చికిత్స చేయించడము, ఆ డ్రగ్స్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తికి అలవాటును మాన్పించడం కోసం కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అంటే మానవీయ కోణం అనేది కూడా పోలీసులో ఎక్కువ ఉంది. అంటే కేవలం వాటి దగ్గర దొరికినంత మాత్రాన వాడు సేవించినంత మాత్రం తెలియక వాడు ఉపయోగించినా కానీ. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థులకు వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రామ్రెడ్డి సోషల్ మీడియా, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలను వివరించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. విద్యార్థులు సరదాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి తాగిన, క్రయ విక్రయాలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రమేష్, షీ టీం అధికారులు పాల్గొన్నారు. గోదావరిఖని ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అండ్ అతని టీము 3 జూనియర్ కాలేజీలను ఒకచోట చేర్చి వాళ్లను ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గోదావరిఖని ప్రజలకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్వరు కూడా డ్రగ్స్ను తీసుకున్నా లేదా వేరే వాళ్ళు పక్కన వాళ్ళు తీసుకుంటున్నా కానీ దాని ఇన్ఫర్మేషన్ 100 కానీ లేదా 1908. పెద్దపల్లి జిల్లా ధర్మారం ఆదర్శ పాఠశాలలో పెద్దపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణ, మాదక ద్రవ్యాల రవాణా నిరోధక చర్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీపీ బూఖ్య రామ్రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం నేర్చుకోవాలన్నారు. ప్రస్తుత సమాజంలో పౌడర్లు, చాక్లెట్ల రూపంలో మీకు తెలియకుండానే డ్రగ్స్ అలవాటు చేసే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ సంబంధించిన సమాచారం ఉంటే ప్రభుత్వ సహాయక నెంబర్లు 1908కు కాల్ రూపంలో 8712671111కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈగల్ ఫోర్స్ ప్రతి ఒక్కరి కదలికలను గమనిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ కె ప్రవీణ్ కుమార్, ఎస్ఐ ఎం ప్రవీణ్ కుమార్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మా సిఐ గారు చెప్పినట్టు వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి మీకు ఒక మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే హాస్టల్కి, స్కూల్కి పంపించడం. అంటే 100 మెంబర్స్ హాస్టల్లో ఉన్నారు, మిగతా స్టూడెంట్స్ బయట నుంచి డే స్కాలర్స్. మన గోల్ ఏంటంటే, నార్మల్గా చదివితే ఎవరైనా చదువుతారు. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో చదివే పిల్లలకి 24 అవర్స్ ఎప్పుడంటే అప్పుడు టీచర్స్ అవైలబుల్ ఉంటారు, ట్యూటర్స్ ఉంటారు. కాబట్టి బయటి వాళ్ళకంటే మీరు కొంచెం ఎక్కువ కష్టపడి చదవాలి. ఆ చదువు ఎట్లా ఉండాలంటే, మనకంటూ ఒక పేజీ, ఇప్పుడు 2 పేజీలు ఉంటాయి. ఒక పేజీ పోలీస్ స్టేషన్లో రికార్డ్ మెయింటైన్ చేస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కేరళ స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఇందిరా చౌక్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి వివరించి మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మండలంలో ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్లుగా తెలిస్తే 1908కి గాని పోలీసులకు గాని సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రవీందర్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వారంలో మొత్తం కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు స్కూల్ పిల్లలను తోటి ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేసి వాళ్ళని ఇట్లా ర్యాలీగా తీసుకొస్తూ ఈ రుద్రంగి మండల కేంద్రంలో మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రుద్రంగి ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన పిల్లలు కానీ మన యొక్క చుట్టుపక్కల స్నేహితులు కానీ వీళ్ళైతే మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఈరోజు ఈ ప్రజెంట్ సమాజంలో ముఖ్యంగా మనకు ఈ గాంజాలు ప్లస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టౌన్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోత్కులగూడెం చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజరాబాద్ ఏసీపీ మాధవి హాజరై డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలను ప్రజలకు వివరించారు. చాలా మంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత దేశానికి పట్టుకొమ్మలని, వారు మంచి ఆలోచనలతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో ముందు పోతుంది అనేది ఒక మంచి ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా 22nd నుంచి మేము ప్రతిరోజు కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అండ్ గేమ్స్, అదేవిధంగా పిల్లల్లో మనం ముగ్గుల పోటీని, ఇలా వివిధ రకాలైన కార్యక్రమాలను వాళ్ళకి పెడుతూ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు సిపి గారు శ్రీ గోసాలం ఐపీఎస్ గారు కరీంనగర్లో పిల్లలకి 1st, 2nd వచ్చినటువంటి 6 విద్యార్థులకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని చెప్పే ఉద్దేశంగా ఈరోజు ర్యాలీ చేయడం. అనారోగ్యంతో మృతి చెందిన వలస కార్మికుడి కుటుంబానికి దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలియాల గ్రామానికి చెందిన పులి బాలేశం గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో గల్ఫ్లో మరణించగా వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు పలువురు వలస కార్మికులు ముందుకొచ్చారు. మలియాల గ్రామ అభివృద్ధి కమిటీ దుబాయ్ వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి చందాల ద్వారా వచ్చిన 1,10,000 నగదుని మృతుడి భార్య పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలని చందుర్తి సీఐ రవీందర్ చేతుల మీదుగా బాధితురాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందాల శారద అబ్రహం, ఉప సర్పంచ్ అనపర్తి నరేష్ కుమార్, వార్డు సభ్యులు పిట్ల మనోహర్, తూమ్ గణేష్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో చోరీ జరిగింది. స్థానిక హనుమాన్ వాడలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో చొరబడిన దొంగ హుండీ పగలగొట్టి సుమారు 10,000 నగదుని ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో నిందితుడి వివరాలు సేకరించారు. హనుమాన్వాడ టెంపుల్లో 24వ తేదీ నైట్ తెల్లవారుజామున 2-3 గంటల టైంలో తెలియని వ్యక్తి అందులో ఉండి పగలొట్టి ఉన్న డబ్బులు ఎత్తుకపోయిన సుమారుగా 10 నుంచి 20,000 సీసీ కెమెరాలో అయింది, ప్రొటెక్షన్ అయింది, కానీ గుర్తుపడతలేము. పోలీసు వాళ్ళు కాంప్లైంట్ చేయడం జరిగింది. 24/6/2026 రోజు రాత్రి సుమారు తెల్లవారుజామున
2:40 నుంచి 3 మధ్యల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి శ్రీ భక్త అభయాంజనేయ స్వామి టెంపుల్లో దూరి మన ఉండి పగలగొట్టి అందులోని డబ్బులు దొంగలించడం జరిగింది. దాని గురించి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు దానికి స్పందించి దొంగను పట్టుకొని డబ్బులు తిరిగి ఇప్పించగలరని మా యొక్క మనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.